మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. రేయాంష్, ఎవరికి సన్మానం చెయ్యాలి, సన్మానం చేయించుకునే అర్హత ఎవరికి ఉంది అనేది ఒక కథ. చాలా బాగుంటుంది కథ, విను సరేనా? ప్రతాపుడు అనేటువంటి వాడు ఒక అతను ఉండేవాడు. అతని పేరు ప్రతాపుడు. ఆ ప్రతాపుడికి ఏ విద్యలోనూ కూడా ప్రావీణ్యం లేదు. అంటే అందులో ఏ విద్యలో కూడా స్కిల్లో కూడా ఏ దాంట్లో నాలెడ్జ్ లేదు. కానీ అతడు కొందరు కళాకారులను చేరదీసి వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించేవాడు. అంటే కొంతమంది ఆర్టిస్టులను తీసుకొని వాళ్ళతోటి అన్నీ కూడా స్టేజ్ షోస్ చెప్పేవాడు. ఆ వచ్చిన డబ్బులో తను వాటా తీసుకునేవాడు. ఆ విధంగా అతడు చాలా డబ్బు సంపాదించాడు. ఒకసారి ప్రతాపుడు ఒక గాయకుడితో కలిసి చందనపురం అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆ గాయకుడి పాట కచేరీకి బాగా డబ్బు వచ్చింది. కచేరీ ముగిశాక ఆ గ్రామంలోనే ఉండే సుగంధుడు అనే ఆయన నుంచి ఈ ప్రతాపుడికి పిలుపు వచ్చింది. సుగంధుడు ప్రతాపుడికి, గాయకుడికి, ఇద్దరికి కూడా ఇంటికి పిలిచి ఒక బంగారు పతకం ఇచ్చి అద్భుతమైనటువంటి గానం వినిపించిన గాయకుడికి, అటువంటి చక్కటి గాయకుడిని 10 మందికి పరిచయం చేసిన వ్యక్తికి నేను చేయగలిగిన సన్మానం ఇదే అన్నాడు సంతోషంగా. ప్రతాపుడు ఆశ్చర్యపోయి, డబ్బు కోసం మేము ఈ పని చేస్తున్నాం, ఇందులో మమ్మల్ని సన్మానించాల్సినంత పని ఏముంది చెప్పండి అని అన్నాడు. డబ్బు కోసం ప్రదర్శించినంత మాత్రాన కళ కాకుండా పోతుందా? అందరినీ కూడా నీలాగా ప్రోత్సహించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అయినా ఇలా సన్మానించేటువంటి అవకాశం నాకు రావడం నా అదృష్టం అంటాడు ఆ సుగంధుడు. ఆ తర్వాత ప్రతాపుడు తను ఏ కళాకారుణ్ణి చేరదీసినా విధిగా చందనపురం వెళ్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒక శిల్పిని, ఒక చిత్రకారుడిని, ఒక కవిని, ఒక మల్లు యుద్ధం చేసేవాడిని ఇలా చందనాపురంలో తమ విద్యలను ప్రదర్శించి సుగంధుడి చేత బంగారు పతకాలు పొందేవాడు, గోల్డ్ మెడల్స్. ప్రతాపుడికి సుగంధుడి విషయం ఆశ్చర్యంతో పాటు కుతూహలం కలిగించింది. అతడు ఎన్ని గ్రామాలు తిరిగినా సుగంధుడిలాగా కళాకారులను సన్మానం చేసేవాళ్ళు ఎక్కడా కనిపించేవారు కాదు. సుగంధుని గురించి 10 మందికి తెలియజేయాలి అనుకున్నాడు ప్రతాపుడు. ఎందుకు సాయపడగలం అనుకొని ఒక అతన్ని అంటే ఏం చేస్తాడు, మరి సుగంధుడు ఎవరు, అసలు ఎందుకు ఈ విధంగా కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళకు మంచిగా ఇట్లా గిఫ్ట్స్ ఇస్తున్నాడు అనుకొని ఆయన గురించి తెలుసుకుందామని చెప్పి చందనపురం గ్రామాధికారిని కలుసుకున్నాడు. ఆ సుగంధుని గురించి అంతగా ఆలోచించకండి, అతడు పరమ గర్విష్టివాడు, వేస్ట్ ఫెల్లో, అందువల్లనే మేమంతా అతడికి దూరంగా ఉంటామన్నాడు ఆ గ్రామాధికారి. ప్రతాపుడికి ఈ గ్రామాధికారి మాటలు నమ్మబుద్ధి కాలేదు. అంత గర్విష్టి అయితే అంతమంది ఎవరైనా కళాకారులను, ఆర్టిస్టులను తీసుకెళ్తే, టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తే అంత మంచిగా వాళ్ళ గోల్డ్ మెడల్స్ ఎట్లా ఇస్తాడు అని ఆలోచించిండు. ఒక కళాకారుడిలోని కళను గుర్తించి సన్మానించాలనుకునే వ్యక్తి గర్విష్టి ఎలా అవుతాడు అని అనుకుంటాడు. గ్రామాధికారికి సుగంధుడు అంటే ఇష్టమై ఉండదు కావచ్చు, అందుకని చెప్పి ఆ సుగంధుడి మీద ఈయన ఇష్టం వచ్చినట్టు చాడీలు చెప్తున్నాడు అనుకుంటాడు ప్రతాపుడు. మరి కొందరు ఊరి పెద్దలతో మాట్లాడి చూసిండు. వాళ్ళు కూడా సేమ్ అదే మాట అన్నాడు. గ్రామాధికారి చెప్పినట్టే అబ్బో ఆ సుగంధుడు మహాగర్విష్టి అని అంటారు. ఎక్కడైనా ఒక గొప్పవాడు ఉంటే అతని చుట్టూ ఉన్న వాళ్లకు కొంత అసూయగా ఉంటుంది. అందువల్లనే గ్రామ పెద్దలందరూ అలా అంటున్నారని భావించి ప్రతాపుడు ఒక రోజున స్వయంగా సుగంధుణ్ణి కలుసుకున్నాడు. సుగంధుడు అతడికి ఎప్పటిలాగే మర్యాద చేసి వచ్చిన పని అడిగాడు. ఎందుకు వచ్చిండు మీరు అని మళ్ళీ అడిగిండు అన్నట్టు. ప్రతాపుడు ఎంతో వినయంగా, మీ వంటి వారిని నేను ఎక్కడా చూడలేదు, కళలంటే ఎంతో అభిమానం ఉన్న మీరు కళలను ఎందుకు అభ్యసించలేదు అన్న ఆలోచన నాకు పట్టి పీడిస్తున్నది అన్నాడు. మరి మీకు ఇంత ఇంట్రెస్ట్ కదా ఈ కళలంటే, అన్ని ఆర్ట్స్ అంటే అన్నిట్లలో మీకు ఇంట్రెస్ట్ కదా, మరి మీరెందుకు నేర్చుకోలేదు అని అడిగిండు. అడిగితే కళలను నేను నేర్చుకోలేదు అని నీకెవరు చెప్పారు అన్నాడు సుగంధుడు శాంతంగా. ఉత్తమ కళాకారుడు తనకు తెలిసిన కళను ప్రదర్శించినదే అంటే ఉత్తమ కళాకారుడు అనేవాడు తనకు ఏదైనా కళలు తెలిస్తే వాటిని ప్రదర్శించకుండా ఉండలేడు కదా, అందువల్ల అలా అనుకున్నాను అన్నాడు ప్రతాపుడు. మరి మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ఏదో ఒక రకంగా మీరు కూడా మీ టాలెంట్ని చూపించాలి కదా, మీరు ఏం చూపించడం లేదు అంటే మీకు కళ అంటే మీకు ఏది నేర్చుకోలేదు మీరని నేను అనుకుంటున్నా అని అంటాడు.
కళలను అర్థం చేసుకోగల రసిక హృదయాలు ఉండాలి, వాళ్ళు చాలా అరుదు. పద నా కళా ప్రావీణ్యం చూద్దు గాని అంటూ సుగంధుడు అతన్ని ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. అంటే ఏమంటాడంటే, చాలామందికి ఈ ఆటలను ఆర్టిస్టులను ఇది ఎంజాయ్ చేసేటువంటి మైండ్ సెట్ అనేది ఉండదు, అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా నేను నేర్చుకున్న నా కళ ఏంటో నేను చూపిస్తా పదా అని ఒక రూమ్కి తీసుకెళ్తాడు. అక్కడ సుగంధుడు చెక్కిన అద్భుతమైన శిల్పాలు, గీసినటువంటి అపురూపమైనటువంటి చిత్రాలు ఉన్నాయి. వాటిని చూసిన ప్రతాపుడికి నోట మాట రాలేదు. ఇద్దరు గదిలోంచి బయటికి వచ్చాక సుగంధుడు ప్రతాపుడితో, ఇప్పుడు నాకు పాడాలన్న ఉత్సాహం కలుగుతున్నది అంటూ గొంతెత్తి పాడసాగాడు. ఆ అద్భుత గానానికి ప్రతాపుడు తన్మయత్వం చెందాడు. కొంతసేపు తర్వాత సుగంధుడు పాడడం ఆపగానే అతడు, అయ్యా నా అదృష్టం చాలా గొప్పది, మీ గానం వినే అవకాశం కలిగింది అన్నాడు. సుగంధుడు నవ్వి, నాకు 14 ఏళ్ళు నిండక మునిపే అన్ని విద్యలు నేర్చుకున్నాను. అంటే నాకు 14 years ఆగముందే నేను అన్నీ నేర్చుకున్నా. మా ఇంటి వెనక విశాలమైన తోట ఉన్నది. ఆ తోటలోని ప్రకృతే నాకు శ్రోత, ప్రేక్షకులు. అక్కడే నా కళా ప్రదర్శన జరుగుతుంది. నాకు కవిత్వం వచ్చు, యుద్ధ విద్యలు నేర్చుకున్నాను. ఒక్క మాటలో 64 కళలను నేను ఆపోసన పట్టాను అన్నాడు. అంటే నేను నేర్చుకోలేని కళ లేదు, నేను అన్నిట్లలో నేర్చుకున్న 64 ఆర్ట్స్ నాకు తెలుసు అని అంటాడు. మీరు చాలా గొప్పవారు, మీ గొప్పతనం మరుగున పడిపోవడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని రాజధాని నగరానికి తీసుకువెళ్తాను. అక్కడ రాజుగారి ముందు మీ కళా ప్రదర్శన ఏర్పాటు చేస్తాను. మహారాజే స్వయంగా మీకు సన్మానం చేస్తారు అన్నాడు ప్రతాపుడు ఉత్సాహంగా. నేను అల్పుల ముందు నా విద్యలను ప్రదర్శించను. నన్ను సన్మానించే అర్హత గలవాడు ఇంకా ప్రపంచంలోనే పుట్టలేదు. అంతవరకు ఎవరి సన్మానాన్ని నేను అంగీకరించను అన్నాడు సుగంధుడు. సుగంధుడు ఏమన్నాడు? అల్పుడు అన్నాడు, రాజునే అల్పుడు అన్నాడు. అట్లాంటి వాడి దగ్గర నేను టాలెంట్ చూపించేదేంది, నేను అలాంటి వాళ్ళ దగ్గర టాలెంటే చూపించానే అన్నాడు. అంతే. ఆ మాటలకు ప్రతాపుడు తెల్లబోయి, మీరు సన్మానించినప్పుడు ఎవరైనా మీ అర్హతల గురించి అడిగారా? మిమ్మల్ని సన్మానించాలంటే అర్హతల గురించి అడగడం అన్యాయం కదా అన్నాడు. సుగంధుడు దర్పంగా నవ్వి, ఎవరినైనా సన్మానించగల అర్హతలు నాకున్నాయి, నన్ను సన్మానించే అర్హత మాత్రం ఎవరికీ లేదు అని కొంచెం ఆగి, ఇక్కడి పక్క గ్రామంలోని జమీందారు గారింటికి వామనమూర్తి అనేటువంటి ఒక వీణా విద్వాంసుడు వచ్చాడు. ఆయన ఇక్కడికి పిలిచి సన్మానించదలిచాను. రాదలుచుకుంటే నాదు వెంటరా అన్నాడు. సుగంధుడి వెంట ప్రతాపుడు ఆ వీణా విద్వాంసుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ విద్వాంసుడు సుగంధుడి కోరిక వింటూనే అతడి ముఖం వైపు తేరిపార చూసి, నాకు మీరు సన్మానం చేస్తారా? ఆశ్చర్యం, గానకళలో అందున వీణావాదన గురించి మీకేం తెలుసు? మీ అర్హతలేమిటి అని అడిగాడు. సుగంధుడు ఒక క్షణం ఆశ్చర్యపోయి, మీరు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి ఇంకా ఏం చేసిండు, వాడి మాట్లాడేసరికి క్వశ్చన్ డౌట్ వచ్చేసింది. అప్పటి వరకు ఏమన్నాడు, నన్ను ఎవ్వరు ఇప్పటివరకు ప్రశ్నించలేదు, నేను ఇచ్చినటువంటి ఈ మెడల్స్ తీసుకొని వెళ్ళిపోయినారు, కానీ ఈయనేంటి ఇట్లా నన్ను ప్రశ్నిస్తున్నాడు, నాకేం అర్హత ఉంది, నాకు మీరు మెడల్స్ ఇచ్చేంత స్థాయి మీద అని ఒక వీణ వాయించటాన్ని అడిగిండు. ఫస్ట్ టైం నాకు షాక్ అయింది, ఇట్లా అడిగిండు కదా అని చెప్పి అనుకొని మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నట్టు తల వంచుకొని. ప్రతాపుడు అతన్ని అనుసరించాడు. దారిలో ప్రతాపుడు సుగంధుడితో, మీలాంటి వాడే అయినా మరొక వ్యక్తిని మీరు చూడవలసి రావడం నా అదృష్టమేమో దురదృష్టమో చెప్పలేను. కానీ ఒక సంగతి, మీలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ మీ గర్వం కారణంగా మీకు సన్మానార్హత లేదు. అర్హత లేని మిమ్మల్ని సన్మానించాలనుకోవడం నా తెలివి తక్కువ అన్నాడు. ఆ తర్వాత ప్రతాపుడు ఏనాడు సుగంధుడి యొక్క ఇంటికి వెళ్ళలేదు. అంటే ఎంత టాలెంట్ ఉంటేంది, గర్వం అనేది ఉండకూడదు అనేది కథ చెప్తుంది.